ఇంకా ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ 3 కత్తుర్లు ఇవ్వడానికి వచ్చారు. ఇక్కడ ఎవరో గుండు చేయించుకుంటున్నారు. వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా. పరాపరా గీకేస్తున్నారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అయితే కట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మా ఫన్నీ ఫ్రెండ్ కూడా కట్ చేయించుకుంటుంది చూడండి. కట్ చేశాక వాళ్ళ మొహంలో మొహం పెట్టి చూస్తుంది. ఇంకా నా విషయానికి వస్తే నేను ఈ సంవత్సరం జుట్టు ఇవ్వకూడదు, అందుకే కట్ చేయించలేదు. ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే వరాహస్వామి టెంపుల్ కి వెళ్ళాలి. టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మబ్బు చూడండి పైన ఎలా పట్టిందో. వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. పడదేమో అని అనుకున్నాము, కానీ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అందరూ పరిగెడుతున్నారు. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. ఈ రోజంతా చెప్పులు లేకుండానే ఉందామని డిసైడ్ అయ్యాం. టిఫిన్ అనడం కన్నా లంచ్ అంటే బెటర్ ఏమో, ఎందుకంటే మేము తినేసరికి 12 అయింది. మేము తింటూ ఉన్నప్పుడు పక్కనే ఏనుగులు వెళ్తున్నాయి. ఇంకా వీడియో తీయకుండా ఉంటామో చెప్పండి, ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. ముందొకటి వెళ్తుంది, వెనకొకటి వెళ్తుంది. వాటిని చూస్తే అదొక హ్యాపీనెస్. ఇప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోయాము. మేము 6 కి అలా వచ్చాము. గేట్స్ అయితే 7:30కి ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇంకా మా వాళ్ళు అయితే ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. 8ంటికి గేట్స్ అయితే ఓపెన్ చేశారు. నా వెనకాల ఎన్ని వేల మంది ఉన్నారో నాకే తెలీదు. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తా.